అందరికీ నమస్కారం. ఐ మను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. డయాబెటీస్ ఆర్ చక్కెర వ్యాధి, షుగర్ వ్యాధి అని అంటారు. అసలు ఈ జబ్బు ఉన్న వాళ్ళు దీన్ని ఎలా న్యాచురల్గా క్యూర్ చేసుకోవాలి, అసలు ఇది క్యూర్ అవుతుందా లేదా అని చెప్పి చాలా వీడియోస్లో కామెంట్స్ పెట్టారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ఈ షుగర్ అనేది ఉన్న వాళ్ళు, వీళ్ళు ఏంటి అంటే బాడీలో షుగర్ లెవెల్స్ ఎక్కువైనా లేదంటే ఉండవలసిన దానికన్నా తక్కువైతే దీన్ని డయాబెటీస్ అంటున్నారు, లేదా చక్కెర వ్యాధి అని అంటాం మనం. సో అలాంటప్పుడు దీన్ని న్యాచురల్గా మనం ఎలా క్యూర్ చేసుకోవాలి అంటే మన రెగ్యులర్గా తినే ఫుడ్ హ్యాబిట్స్ని మనం కొంచెం చేంజ్ చేసుకుంటే చాలండి. ఇది న్యాచురల్గా క్యూర్ అవుతుంది. అండ్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉన్నా కూడా ఈ డయాబెటీస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే మనం స్ట్రెస్కి గురవుతామో సో హార్మోన్స్ యాక్టివేషన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో హార్మోన్స్ యాక్టివేషన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం తింటున్నామో, ఏం చేస్తున్నామో, మన బాడీలో థైరాయిడ్ లెవెల్స్ ఇవన్నీ అనేవి అంత టోటల్లీ మన బాడీ సిస్టమ్ మొత్తం కూడా డిఫరెంట్గా అయిపోతుంది. సో అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ని తగ్గించుకోవాలి. అండ్ తినే ఫుడ్ ఏంటి అని అంటే న్యాచురల్గా ఉండే ఫుడ్ తీసుకోవాలి. జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్లు అనేవి అవాయిడ్ చేయాలి. వీళ్ళు కొంచెం చేదు, వగరు ఉండే ఫుడ్ తీసుకుంటే ఇంకా చాలా మంచిదండి. ఏంటంటే ఇప్పుడు చాలామంది స్వీట్స్ ఉంటారు. సో స్వీట్స్ చూస్తే ఆగలేరు, ఖచ్చితంగా దాన్ని మనం లోపలికి వేసేస్తేనే సో మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అలాంటప్పుడు చేయాల్సింది ఏంటి అంటే స్వీట్స్ తినాలి అని అనుకున్న టైంలో కొంచెం చక్కెర ప్లేస్లో బెల్లాన్ని యూజ్ చేసుకోండి. బెల్లంలో అయితే ఐరన్ కంటెంట్ కూడా ఉంటుంది. సో స్ట్రాంగ్గా ఉంటారు అండ్ డయాబెటీస్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి లేకుండా ఉంటాయి. అండ్ వీళ్ళు తినే ఫుడ్ ఏంటి అని అంటే అన్నీ తినండి, బట్ కాకపోతే లిమిటెడ్గా తినండి. కర్రీ క్వాంటిటీ ఎక్కువగా తినండి, రైస్ క్వాంటిటీ తగ్గించుకోండి. కొంతమంది ఏమడుగుతున్నారంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఫ్రూట్స్ తినొచ్చా అని అడిగారండి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఎక్కువగా ఉన్నవాళ్ళు ఫ్రూట్స్ అనేవి స్టాప్ చేస్తే మంచిది కొన్ని రోజుల పాటు. దానిమ్మ పండు, నేరేడు పళ్ళు ఇలాంటివి తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఎక్కువగా స్వీట్ ఉంటుంది. మ్యాంగోస్, బనానాస్ అండ్ గ్రేప్స్ వీటిలో ఎక్కువ స్వీట్ ఉంటుంది. సో అందుకని చెప్పి కొంచెం ఇవి కొన్ని రోజులు స్టాప్ చేసేసి కంట్రోల్ అయిన తర్వాత తినొచ్చు. అండ్ గువా కూడా తినొచ్చు, జామ పండు అంటారు. సో అది కూడా మంచిదే. అది కూడా కొంచెం దూర జామ పండు, పచ్చి జామ పండు తింటే సో ఇంకా మంచిది డయాబెటీస్ పేషెంట్స్. పప్పాయి కూడా తినొచ్చు. సో డయాబెటీస్ పేషెంట్లు ఎక్కువగా ఉన్న వాళ్ళు షుగర్ లెవెల్స్ ఇవి స్కిప్ చేసి నేను చెప్పినవి తినొచ్చు. అండ్ కంట్రోల్ అయిన తర్వాత అన్నీ లిమిటెడ్గా తీసుకోండి, ప్రాబ్లం ఏమీ ఉండదు. డయాబెటీస్ పెరిగిన వాళ్ళు వెయిట్ గినక ఎక్కువగా ఉంటే వాళ్ళు న్యాచురల్గానే తగ్గొచ్చు ఇలాంటి ఫుడ్ తీసుకుంటే. అండ్ ఇంకొకటి వచ్చేసి డయాబెటీస్ ఉన్నవాళ్ళు వీళ్ళు కొంచెం రెగ్యులర్గా రైస్ కుక్ చేసుకునే టైంలో 2 దాల్చిన చెక్క పీసెస్ కానీ లేదంటే 2 నల్ల మిరియాలు ఉంటాయి కదా, ఇవి కనుక కుక్ చేసుకునే టైంలో వేసుకున్నట్టయితే సో షుగర్లో ఉండే స్వీట్ కంటెంట్ కూడా తగ్గి సో డయాబెటీస్ అనేది వీళ్ళకి కొంచెం తగ్గుతుంది. అండ్ వీళ్ళు ఎలాంటి మూలికలు వాడాలి అని మనం చెప్పుకుంటే నేలవేము, నేల ఉసిరి, మెంతి, కాకర, నేరేడు గింజలు ఇవన్నీ మీకు హెర్బల్ షాప్స్లో దొరుకుతాయి. వీటిని సేకరించి ఎక్కువగా వీళ్ళకి షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే కనుక బాడీలో 3 times యూస్ చేయాలి, స్పూను. లేదు కంట్రోల్గా ఉంటుంది, కొంచెం ఎక్కువగా ఉంది అని అనుకుంటే 2 times చాలండి. సో ఇది డయాబెటీస్ అనేది ఇదేమి పెద్ద జబ్బు కాదు. సో దీనికి ఎవరు భయపడాల్సిన పని లేదు. దీన్ని న్యాచురల్గా క్యూర్ చేసుకోండి. కొంతమంది కాళ్ళ తిమ్ముర్లు అండ్ కొన్ని రోజుల తర్వాత చూపు మందగించడం ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. సో అందుకని చెప్పి కొంచెం దీన్ని స్టార్టింగ్ స్టేజ్లోనే క్యూర్ చేసుకుంటే వీళ్ళు హ్యాపీగా ఉంటారు. ఏంటంటే డయాబెటీస్ ఎక్కువగా ఉండి కంట్రోల్ అవ్వకుండా ఉంటే ఏంటంటే అదర్ ఇష్యూస్ కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది అనేది వన్ ఆఫ్ ద లీడర్, మిగిలిన జబ్బులకు కూడా ఇది ఒక లీడర్లా తయారయ్యి సో వాటిని కూడా దగ్గరికి పిలుస్తూ ఉంటుంది. సో అందుకని దీన్ని మనం న్యాచురల్గా క్యూర్ చేసుకుంటే మనం హ్యాపీగా హెల్తీగా ఉంటాము. సో డయాబెటీస్తో ఉన్న వాళ్ళు నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, ఇది అనేది న్యాచురల్గా క్యూర్ అవుతుంది. థ్యాంక్ యూ.